ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ళ కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ళ కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేల్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? రేయ్! అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేసి ఉంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అబ్బో నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తన్నారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా. ఓం ఫట్ స్వాహా. ఏ రాంబాబు, నిన్నే. అబ్బా, కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా, లేక నేనే లోపలికి రానా?
ఆ, వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. వస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరో నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. షూ. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్ళాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. అమ్మా, చెప్పను, చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్ళాలో చెప్పు. చెప్తాను, చెబుతా చెబుతా. ప్లీజ్ ఆ, అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. మ్మ్. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఆ, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. ఆ? వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. ఒరేయ్, నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వచ్చన్నమాట. యు రాస్కెల్, సారీ. డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషను. ఒరేయ్, నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? ఆ బస్ స్టేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి ఫర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, ఆగు గంగారాం, గంగారాం. ఒరేయ్ కోలా, నూకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్నేరా, దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా చెవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని, అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ ఆ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి ఏయ్. బొమ్మ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, ఆ. వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతావేంట్రా? ఆపు. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తారన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం. పద, పద. పద. నీ అబ్బా, నేను చెప్తే వినిపించుకోరేంట్రా?